హాయ్ పుస్తక ప్రియులందరికీ, హైదరాబాద్లో ఉన్న పుస్తకాలు చదివే ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం. హైదరాబాద్లో పుస్తకాల పండుగ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అది ఈ డిసెంబర్లో 10 డేస్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడున్న పుస్తకాలు చాలా ప్రపంచంలో అంత అద్భుతమైన పుస్తకాలు ఇక్కడ మనకు దొరుకుతాయి హైదరాబాద్లో ఉన్న పుస్తకాల పండుగలో. ఈ సంబరంలో మనందరము పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలి. ఎందుకు అనంటే పుస్తకాలు చదవడం వల్ల మనకు ఎంతో జ్ఞానం వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా పుస్తకాలు చదువుతూనే ఉండాలి. కాబట్టి మనం పుస్తకాలు కొనుక్కోవాలి. అందుకని ఇక్కడున్న స్టాల్స్లో ఏవేవి పుస్తకాలు ఉన్నాయి, కొత్త పుస్తకాలు ఏమేమి వచ్చాయి, ఇట్లాంటివన్నీ చూద్దాం రండి లోపలికి. మనతో పాటు రైటర్ కడలి గారు ఉన్నారు. తను ఇప్పుడు చిక్లిక్ అనే కొత్త పుస్తకంతో మన ముందుకు వచ్చారు. ఇది మీ 3వ పుస్తకం కదా? అవునండి, దిస్ ఇస్ మై థర్డ్ వన్. ఎన్ని రోజులు పట్టింది ఆ బుక్ రాయడానికి? ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే నేనేం నమ్ముతాను అంటే, ఒక కథ కానీ ఒక కవిత కానీ నువ్వు రాసే వాక్యం ఏదైనా కానీ నువ్వు అనుకుంటే అది రాయలేవు. అది నీతో రాయించుకోవాలనుకుంటేనే రాయగలుగుతావు. సో అది ఎప్పుడొచ్చి నా బ్రెయిన్లో కూర్చుంది అంటే ఒక 4 సంవత్సరాల క్రితం ముందు నుండి ఈ నవల రాయాలనే ఐడియా నాకైతే ఉంది. అది నాని గత 2 ఏళ్ళుగా పేపర్ ఎక్కడం మొదలుపెట్టి ఒక వారం క్రితం పబ్లిష్ అయింది. ఎందుకు చిక్లిక్ అనే బుక్ చదవాలి అని చెప్తారు మీరు జనాలకి? పుస్తకం ఎందుకు చదవాలి అన్నది ఇండివిజువల్ చాయిస్. అది ఎలాంటి బుక్ చదవాలి అనేది కూడా ఇండివిజువల్ చాయిసే. కానీ చిక్లిట్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే, మన ప్రస్తుతం కంటెంపరీ వరల్డ్లో ఫేస్ చేస్తున్న చాలా ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగాను. నాకు ఆ స్కోప్ దొరికింది మాట్లాడడానికి, గొంతెత్తి గట్టిగా మాట్లాడడానికి. చాలా ట్యాబూస్గా కన్సిడర్ చేస్తున్న విషయాలన్నింటినీ కూడా మాట్లాడితే ఏంటి అని తెగించి మాట్లాడిన సంగతులు చాలా ఉన్నాయి. ఐ హోప్ ఐ థింక్ అందుకే దీన్ని నవలల పోటీలో మొదటి బహుమతి ఇచ్చారేమో, ఐ గెస్. మనతో పాటు రైటర్ సుదర్శన్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరు రాసిన బుక్ పేరేంటి? బాహుదా బతుకు కథలు. దేని గురించి ఉంటుంది, ఎందుకు జనాలు చదవాలి? ఇది ఒక డాక్యుమెంట్ అండి. ఒక బాహుదా నది పరివాహక ప్రాంతాల్లో జరిగే స్టోరీస్ ఇవి. ఆ ప్రాంతంలో జరిగిన దాదాపు రియల్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఒక డాక్యుమెంటు. దాన్ని నేను కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక లైఫ్ గురించి రాశాను. ఒక మనిషి బర్త్ నుంచి డెత్ వరకు జరిగే ఒక 20 ఇన్సిడెంట్స్ని 20 స్టోరీస్గా రాశాను. సో ఇది ఒక డాక్యుమెంట్ కాబట్టి అక్కడ యాస కానీ ఆ ప్రాంతాల్లో ఇది కానీ, అంటే రాయలసీమ అంటే ఒక బ్యాడ్ పర్సెప్షన్ ఉంది. అంటే ఓన్లీ మనుషులు చాలా కటువుగా ఉంటారు, కొట్లాడతారు, ఐ మీన్ ఆ ఫ్యాక్షన్ అది ఇదని. లేదు, దేర్ ఈజ్ అనదర్ సైడ్ ఉంటుంది రాయలసీమకి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ, ఐ మీన్ లైక్ ద నువాన్సెస్ ఆఫ్ ద పీపుల్ అన్నీ ఉంటాయి ఇందులో. సో కాబట్టి చదవాలని. మీకు ఎందుకు ఈ బుక్ రాయాలనిపించింది? అంటే ఇదే బుక్ ఎందుకు రాయాలనిపించింది? సో అంటే మన స్టోరీస్ మనం కాకపోతే ఎవరు చెప్పరనిపించింది. దానికి తోడు నేను లాక్డౌన్లో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే లాక్డౌన్లో పోలీసులు ఎవరిని పట్టుకుని వాళ్ళని కొట్టేసేటోళ్ళు. మా విలేజెస్లో అంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. నేను స్కూటీలో అట్లా ఒక ప్యాకెట్ ఆఫ్ రైస్ బ్యాగ్ అండ్ మాస్కులు పట్టుకొని తిరిగేటోడిని. పోలీసులు అడిగితే సార్ మాస్కులకి వచ్చాను, రైస్కి వచ్చాను అని చెప్తే వాళ్ళు వదిలేసేటోళ్ళు. నేను వెళ్ళి ఓల్డ్ పీపుల్ని అడిగాను, ఐ మీన్ వాళ్ళ స్టోరీస్ చెప్పండి అది ఇది అన్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్పారు. ఒక 15 to 16 స్టోరీస్ నేను అంటే అన్నిటినీ ఒక రౌండ్ ఆఫ్ చేసినప్పుడు ఒక లైఫ్ కనపడింది. సో ఇట్స్ బ్యూటిఫుల్ కదరా, ఒక లైఫ్ ఉంది. సో దీన్ని ఎందుకు మనం ఒక ఆర్డర్లో పెట్టకూడదు అన్నప్పుడు, సో ఒక ఆర్డర్లో పెట్టినప్పుడు ఒక మనిషి ఫస్ట్ స్టోరీ బర్త్ గురించి ఉంటుంది, లాస్ట్ స్టోరీ డెత్ గురించి ఉంటుంది, మధ్యలో ఇన్ బిట్వీన్ అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. మళ్ళీ ఒకరి బర్త్ ఇంకొకరి స్కూలింగ్ కాదు, కాకపోతే అన్నిట్లో క్యారెక్టర్స్ ఇంటర్లింక్ అయ్యి వస్తూ ఉంటాయి. మనతో పాటు సురేందర్ శీలం ఉన్నారు. హాయ్ అండి. మీరు రాసిన బుక్ ఏంటి? నడూరి మిద్ద అనే నావెల్. సో ఫస్ట్ ముందుగా రాసింది పారువేట. సో ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది రీసెంట్గా 3 days బ్యాక్ రిలీజ్ అయింది. నడూరి మిద్ద నావెల్ ఇది దేని గురించి ఉంటుంది? సో బేసిక్గా మనకు రాయలసీమ అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా. సో మనకు జనరల్గా రాయలసీమ పేరు వినపడా కానీ ఒక జనరలైజ్ చేయబడ్డ ఒక ఇమేజ్, ఆ విజువల్స్ గుర్తుకు వస్తాయి కదా. సో అది కాదు, అక్కడ అదర్ ఫేస్ ఆఫ్ రాయలసీమ, అక్కడ సో మచ్ ఆఫ్ రిచువల్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, హ్యూమన్ లైఫ్ ఉన్నాయి, మనకు తెలియని ఇంకో ప్రపంచం ఉంది. సో అని చెప్పడానికి ఒక 2 రియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని రాసిన ఒక యాక్షన్ డ్రామా. బుక్ ఫేర్లో మీరేం కొత్త పుస్తకాలు కొన్నారు?
నా బుక్ లిస్ట్ చాలా పెద్దది. ఇప్పటివరకు అయితే ఒక 6 బుక్స్ కొన్నాను, డిఫరెంట్ బుక్స్. కొన్ని నావెల్స్ కొన్ని తీసుకున్నాను, ఇంట్రెస్టింగ్ నావెల్స్, అండ్ కొన్ని డిఫరెంట్ బుక్స్ తీసుకున్నాను. లిటరేచర్ సంబంధించిన కొన్ని బుక్స్ తీసుకున్నాను, అండ్ ఇంకా కొన్ని బుక్స్ పర్చేజ్ చేస్తున్నాను. ఇందులోనే మీరు మమ్మల్ని కలిశారు. యా. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఇక్కడికి కాస్త క్రౌడ్ పెరిగింది అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు కొంత క్రౌడ్ తక్కువ ఉండింది. ఈసారి కొంచెం పెరుగుతోంది. నాకు తెలిసి ఈ ఇయర్ 10 lakhs మెంబర్స్ పైన వస్తారని ఒక అంచనా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 lakh బుక్ టైటిల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ 37th నేషనల్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇట్స్ ద బిగ్గెస్ట్ వన్. సో కమ్ అండ్ విజిట్ హియర్ అండ్ పుస్తక ప్రపంచంలో మునిగిపోదాం, వచ్చేయండి. మనతో పాటు నర్సన్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ మేడం. మీరు రాసిన బుక్ పేరేంటి? దారి తెలిసిన మేఘం. ఎందుకు జనాలు దాన్ని చదవాలి అంటే ఆ బుక్ ఎందుకు స్పెషల్గా కొనుక్కొని చదవాలి? దీంట్లో ప్రత్యేకంగా సామాజిక విశ్లేషణ గురించి ఉంది. తర్వాత ఇందులో ఉన్న 20 కథల్లో 14 కథలు స్త్రీ సమస్యల మీద చర్చించబడినాయి. అందుకోసమే దీని పేరు కూడా దారి తెలిసిన మేఘం అని పెట్టిన. మేఘం అంటే జనరల్గా ఏమిటంటే ఒకరి వెనుక స్త్రీ నడుస్తుంది, కానీ ఈ స్త్రీకి తను ఎలా పోవాలో తనకే దారి తెలుసు. ఈ మేఘం గాలి వెంట పోతుంటుంది, గాలి ఎటు వీసి తడిపోతుంది, కానీ ఈ మేఘం ఆ గాలి వెంట పోకుండా తనే సొంతంగానే దారి వెతుక్కుంటుంది. ఆ సింబాలిక్గా ఈ టైటిల్ పెట్టిన కథలన్నీ అలాగే ఈ సామాజికంగా స్త్రీల బేసిక్గా చాలా రాయవలసి వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఇయర్ బుక్ ఫేర్ చూస్తే? బుక్ ఫేర్ బాగుంది. నాకు బుక్ ఫేర్ నుంచి 10 ఏళ్ళగా అనుబంధం. ప్రతిసారి 1-2 సార్లు వస్తుంటాను. చాలా బుక్స్ పర్చేజ్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ చాలా పాఠకులకు కాకుండా జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు చాలా యూస్ఫుల్. సిటీ ఉన్న వాళ్ళంటే దగ్గర ఉంటాయి పుస్తకాలు కాబట్టి, కానీ ఈ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళనే వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కచోటి ఇవన్నీ దొరకడం అనేది చాలా సౌలభ్యం. నేను ఇప్పుడు వెళ్ళబోయే స్టాల్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక 3 ఫ్రెండ్స్ తెలుగు సాహిత్యం మీద మంచి ఇంట్రెస్ట్తో వాళ్ళు ఖచ్చితంగా తెలుగు బుక్స్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళే ఇప్పుడు స్టాల్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో తెలుగు లిటరేచర్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనతో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ స్టాల్లోకి వచ్చాం మనం. హాయ్ అండి. హాయ్. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది స్టాల్ పెట్టాలి ఈసారి ఖచ్చితంగా అని? అంటే ఒక 4 years నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం తెలుగు కలెక్టివ్ నేమ్తో. అండ్ తెలుగు కలెక్టివ్ కవనమాలి అండ్ తెలుగు తుణుకలని. తెలుగు తుణుకలు ఇయర్ కంపెనీ వర్షన్ అయింది. సో బుక్స్ బాగా ప్రమోట్ చేస్తున్నాం కదా. సో మనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో మనకి బెస్ట్ అనిపించిన బుక్స్ స్టాల్ పెట్టి ట్రై చేద్దాం. అంటే ఇప్పటివరకు మనం బుక్స్ని సజెస్ట్ చేయటము, బుక్స్ రివ్యూస్ పెడుతున్నాము. మన ఫాలోవర్స్ అందరికి ఇంకా దగ్గరికి వెళ్ళి మనమే బుక్స్ అమ్ముతూ వాళ్ళతో ఇంకా బాగా డిస్కస్ చేద్దాము అనే ఇంటెన్షన్తో పెట్టాం అనమాట. జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా అనుకున్నాం అనమాట, ఎలా జరిగిద్దో ట్రై చేద్దామని. మీ స్టాల్లో ది బెస్ట్ బుక్ అంటే మీరేం చెప్తారు? ఇప్పటివరకు జరిగిన సేల్స్ ప్రకారం అయితే నుకేసర్ అని కవనమాలి రాశారు. మైథలాజికల్ ఫిక్షన్ అనమాట. అది వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ మా దాంట్లో. సో ఇయర్ రిలీజ్ అయిన బుక్ ఇది. డ్యూయాలజీ అనమాట, 2 parts. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అరౌండ్ నెక్స్ట్ ఇయర్ April or May టైంలో వస్తుంది. సో మైథలాజికల్ ఫిక్షన్ ఇప్పటివరకు ఆయన సేల్స్ బట్టి దిస్ ఈస్ ద బెస్ట్ సెల్లర్ మా స్టాల్లో అనమాట. ఒక 40 books పైన అమ్ముడుపోయినాయి. మనం ఛాయ పబ్లికేషన్స్లో ఉన్నాము. పబ్లిషర్స్ మనతో ఉన్నారు ఇప్పుడు. హలో అండి. హాయ్, నమస్తే. మీరు కొత్త ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉంటారు వేరే వేరే భాషల నుండి. ఇప్పుడు చేసిన ట్రాన్స్లేషన్స్ ఏంటి? ఇది లేఖనా చిత్రి అని అతను రాశాడు. ఇది పుస్తకం గొప్పతనం ఏంటంటే గూర్ఖాలాండ్ అనే ఉద్యమం జరిగింది 84 ఆ టైంలో. గూర్ఖాలాండ్ ఉద్యమం జరిగినప్పుడు గూర్ఖాలాండ్లో అక్కడ చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆ ఉద్యమంతో సంబంధం ఉండదు, అయినా సరే దే లాస్ట్ ఎవ్రీథింగ్. అలా ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో, అలా సర్వం కోల్పోయిన వాళ్ళలో లేఖనా చిత్రి ఒకడు. వాళ్ళ ఫాదర్ ఆయన రాసింది. యాక్చువల్లీ గుర్ఖాలాండ్ మీద 2 పుస్తకాలు వచ్చాయి. అదట లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పి మన కిరణ్ దేశాయ్ రాసింది. రెండోది ఈ బుక్ అనమాట. తెలుగులో ఫస్ట్ టైం నేపాల్ నుంచి వచ్చిన బుక్ ఇది. సనాతనం దట్ ఈయన శరణ్ కుమార్ లింబాలే అని చెప్పి చాలా ఫేమస్ ఆథర్. ఈ సనాతనం అనే ఇప్పుడు మీరు మనం రెగ్యులర్గా ఇక్కడ దట్ భీమా కోరేగాం అని మధ్యన విన్నాం. భీమా కోరేగాం అక్కడ ఏదో జరిగిందని చెప్పి. భీమా కోరేగాం కేసు దగ్గర నుంచి అంబేద్కర్ ఇండియా రావడం దాకా ఏం జరిగింది అనేది అది ఒక కథలా మార్చి చెప్పాడు. మహర్షి సైడ్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఒక కథ చేసేదాన్ని నవల్లా చెప్పాడు అనమాట. అద్భుతమైన చారిత్రక నవల. దీనికి సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది. ఇది అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. తెలుగులోనే కొంచెం లేట్గా వచ్చింది, అన్ని భాషలో ట్రాన్స్లేట్ అయింది. ఈ మధ్య పెంగుళ ఇంగ్లీష్లో కూడా వేశారు దీన్ని. గుడిగంటలు. ఈ గుడిగంటలు అనేది ఏంటంటే జానకిరామన్ అయినా
20వ శతాబ్దం తమిళ లిటరేచర్ని, తమిళ సాహిత్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన 5గురిలో ఈయన ప్రథముడు. సో ఈయన కథలు ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చాయి, ఇప్పటిదాకా తెలుగులో రాలేదు. సో మా అన్ని ఇలాంటివన్నీ ఇందులో ఫస్ట్ టైం వచ్చిన మస్ట్ రీడ్ అనమాట. దట్స్ ఆల్. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. నెక్స్ట్ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు 12 ఇంగ్లీష్ కాంటెంపరీ రైటింగ్స్ తెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరు ఏ తెలుగు పబ్లిషర్ చేయని ఏంటంటే 12 ఇంగ్లీష్ గత 10 ఏళ్లలో వచ్చిన ఇంగ్లీష్ సాహిత్యం తెలుగులోకి వస్తుంది. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ ఈ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి సాహిత్యం తెలుగులో తీసుకొస్తున్నాం. ప్రాపర్ ఏ పబ్లిషర్ చేయడు. అంటే పాత 70 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం వేయడం అది కాదు. అది ఈ గత 10 ఏళ్లలో వచ్చిన సాహిత్యాన్ని తీసుకొస్తున్నాం. రీసెంట్గా కేంద్ర సాహిత్య అవార్డు పొందిన రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నారు. ఆయన రాసిన మంచి బుక్ డావ్లో. మీ పుస్తకం గురించి చెప్పండి. అసలు ఎందుకు డావ్లో పుస్తకాన్ని చదవాలో చెప్పండి మాకు. నమస్తే. నా పుస్తకం పేరు ఢావ్లో అంటే బంజారా భాషలో విషాద గీతం అని అర్థం. మాకు సంబంధించి నేను ఎప్పుడైతే తెలుగులో చాలా కుల వృత్తులకు సంబంధించి కథలు ఉన్నప్పుడు మా వాళ్ళ గురించి వెతుక్కుంటే ఎక్కడ కూడా నాకు కథలు దొరకలా. అప్పుడు టానీ మెరిసన్ అనే ఒక ఆఫ్రికన్ రైటర్ కొటేషన్ ఒకటి ఉంది, ఇఫ్ దేర్ ఈస్ ఎ బుక్ యూ వాంట్ టు రీడ్ ఇట్, ఇట్ హ్యాసన్ రిటర్న్ యట్, దెన్ యూ ఆర్ ద పర్సన్ టు రైట్ ఇట్ అని. నేను చదవాలనుకున్న కథల్ని నా కోసం నేను రాసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇదే పుస్తకం దాదాపుగా అందరికీ నచ్చింది. అండ్ దీనిలో ఉన్న కథ రీసెంట్గా కాదు 2021లో అమెరికన్ మ్యాగజైన్లో కూడా పబ్లిష్ అయింది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సో ఆ బుక్ ఎందుకు చదవాలి అని నేను స్పెసిఫిక్గా చెప్పడానికి నాకు రీజన్ లేదు, కానీ ఖచ్చితంగా చదివితే మాత్రం ఒక రకంగా బంజారాల జీవితాలు, ఎందుకంటే చాలామందికి బంజారాలకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర అనుభవం, అంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా కానీ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా మార్కెట్లో ఉన్నప్పుడు లంబాడీలు ఏడుస్తున్న ఈ దృశ్యాలు కావచ్చు, జొన్న రొట్టెలు చేస్తూ హైదరాబాద్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన మైండ్లో ఉంటాయి. సినిమాల్లో చూసుకున్నట్లయితే మనకి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ గెస్ట్ అపియరెన్స్లలో మనకు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కథలేమీ లేవు. సో ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ లైఫ్ని తీసుకొచ్చాను లేదా నాకు క్లారిటీ లేదు, కానీ 8 కథలు ఉన్నాయి దీంట్లో. ఇది 160 పేజీల కథా సంపుటి, 8 కథలు ఉన్నాయి దీంట్లో. మా వాళ్ళకి సంబంధించి మా పండగలు, మా పబ్బాలు, మా నమ్మకాలు, హైదరాబాద్లో లంబాడీల పరిస్థితి ఎలా ఉంది, రిజర్వేషన్ కావచ్చు, లేదంటే పండగల పూట లంబాడీలని హైదరాబాద్కో ఇంకెక్కడో గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉంటుంది, కాలేజెస్లో పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, రేప్స్ కావచ్చు, లేదంటే డౌన్ ట్రోడెన్ పిల్లల మీద జరుగుతున్న ఇలాంటి చాలా రకాల విషయాల్ని నేను రాసుకున్నాను. నాకు తెలిసి ప్రతి పుస్తకానికి కూడా ఒక సర్టన్ పీపుల్ ఉంటారు. సో అన్ని పుస్తకాలు అందరికీ నచ్చుతాయని నేను అనలేను, కానీ ఖచ్చితంగా పుస్తకం ఎంతో కొంతమందికి నచ్చుతుంది. అండ్ ముఖ్యంగా మా నిజామాబాద్కి సంబంధించి మా వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ భాషని తీసుకొచ్చాను. మీకు రీసెంట్గా కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది, ఎట్లుండే అసలు ఆ ఫీల్ అప్పుడు? కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 గాను ఈ పుస్తకానికి వచ్చింది. ఇది నా తొలి కథా సంపుటి, 2వ పుస్తకం. నిజానికి చాలామంది కళలుగా అంటూ ఉంటారు. అండ్ గత 3 ఏళ్ళుగా నేను షార్ట్ లిస్ట్లో ఉన్నాను. ఈ సంవత్సరం నాకు వచ్చింది. అవార్డు వచ్చిందన్న ఆనందం కంటే కూడా నాకు ఆనందమైన విషయం ఏంటంటే ఆదివాసీ గిరిజనుల్లో నేను ఈ అవార్డు అందుకున్న తొలి రచయితని నేనని చెప్పారు చాలామంది. అండ్ చూసుకున్నట్లయితే అది నిజమే. అండ్ ఆల్సో చాలా యంగెస్ట్ పర్సన్ కూడా నేను 26 ఏళ్ళకి వచ్చింది. సో ఆ రికార్డ్ నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మనతో పాటు వెంకట సిద్ధారెడ్డి ఉన్నారు, అన్వీక్షికి పబ్లికేషన్స్. హాయ్ అండి. హలో అండి. మీరు ఇప్పుడు ఈ ఇయర్ ఎన్ని బుక్స్ తీసుకొచ్చారు? మేము ఈ ఇయర్ ఒక దగ్గర 60 బుక్స్ తీసుకొచ్చామండి, కొత్త బుక్స్. యా. లాస్ట్ ఇయర్ ఎట్లుండే, అంటే మీరు ఎన్ని బుక్స్ తెచ్చారు బుక్ ఫేర్ వరకు? ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ 5 ఇయర్స్లో మేము ఆల్మోస్ట్ 200 బుక్స్ పబ్లిష్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దగ్గర 30 నుంచి 40 వరకు పబ్లిష్ చేస్తాం. సో ఇది అంటే ఆల్మోస్ట్ రికార్డ్ నెంబర్ ఇది. అంటే ఒక పబ్లిషర్ అంటే తెలుగులో 100 బుక్స్ ఇన్ లైఫ్ టైం పబ్లిష్ చేస్తే ఎక్కువ. సో మేము 5 ఇయర్స్లోనే 200 బుక్స్ పబ్లిష్ చేసాం. అంటే కొంత డిస్రప్టివ్గా వెళ్ళకపోతే కొత్త జనరేషను బుక్స్ చదవరనే ఒక వర్రీతోటే. సో వీ బ్రాట్ అవుట్ లాట్ ఆఫ్ యంగ్ జనరేషన్ రాసిన కొత్త బుక్స్, పాత వాళ్ళవి క్లాసిక్స్ అన్నీ తీసుకొచ్చాము. అండ్ ఆ రిజల్ట్స్ కూడా ఇప్పుడు మాకు బాగా కనిపిస్తున్నాయి. సేల్స్ ఎట్లా ఉన్నాయి పోయిన ఇయర్కి ఈ ఇయర్కి?
ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయండి. యా, లాస్ట్ ఇయర్ 5 lakhs చేసిన వాళ్ళు ఇయర్ 10 lakhs చేస్తుంటారు. అంటే మేమనే కాదు, ఏ షాప్ అయినా కూడా డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అయింది సేల్స్. ఓన్లీ బికాస్ తెలుగులో మళ్ళీ చదవాలని ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అది రీసెంట్గా మిస్టర్ మొహమాటం అనే బుక్ గురించి చాలా మంది చెప్తున్నారు మేము మాట్లాడుతూ ఉంటే. దాని గురించి మీరేం చెప్తారు? ఎట్లుండే సేల్స్? ఎవరు రాశారు? అది మా దగ్గరే వచ్చింది, అది మేము పబ్లిష్ చేసిందే. సో ఆ అబ్బాయి ఇప్పుడు సినిమాల్లో పనిచేస్తున్నాడు, చాలా బాగుంది. ఓకే, ఎలిమి పబ్లికేషన్స్ నుండి ఏమేమి వచ్చాయి ఇప్పుడు కొత్త బుక్స్? కొత్త బుక్ అంటే పూర్ణిమ రాసిన ఆన్లైన్ స్కామ్లు అని ఒక 8 విషయాలని బేస్ చేసుకొని తను రాసింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన మీద స్కామ్లని ఎలాంటి ప్రభావాలు చూపిస్తే మనం ఎలా మోసపోతాం అనే దాని మీద తను రాసింది. సో ఓల్గా అది కొత్త రీసెంట్ ట్రాన్స్లేషన్ విద్యారావు గారి బుక్ మనసు నుంచి మనసుకి అనే ఒక బుక్. సో ఇదేంటంటే బెంగాల్లో ఒక సంగీత కళ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని టుమ్రీ దాద్రా అంటారు. నయనాజీ దేవ్ గారు దాంట్లో ప్రావీణ్యులు అనమాట. సో ఆమెతో విద్యారావు గారు స్టూడెంట్. ఆమెతో ఉన్న ఇంటరాక్షన్ని ఆమె లైఫ్కి చాలా దగ్గరగా చూపించుతూ రాసిన బుక్ ఇది. సో అది ఇంకా మీ ఎలిమిలో ది బెస్ట్ బుక్ అంటే మీరేం చెప్తారు? సో ఎలమీలో ఒక పర్టికులర్ బుక్ ఒకటే నేను తీసి చెప్పలేను, ఎందుకంటే నేను అన్నీ చదివాను. రీడర్గా నాకు ఎలమి ప్రతి బుక్ ఇష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది హమీద్ అల్వే కథలు, మరాఠీ కొంకణి రైటర్ తను. సో మహారాష్ట్ర నుంచి, అది మరాఠీ కొంకణి రైటింగ్స్లో నుంచి వచ్చిన అంటే రేర్ అని చెప్తాం కదా మనం, రేర్ రైటర్ అనమాట. ఆ కాలంలో వచ్చిన కథల్ని, ఆ కాలంలో మనుషుల స్వభావాలని, ఆ పరిస్థితుల్ని చిత్రించినోడు. సో మనకు వాళ్ళ గురించి పెద్ద అవగాహన ఉంటుంది కదా, మనకి నార్త్ ఇండియన్ లిటరేచరు లేకపోతే వాటి మీద కొంత అవగాహన ఉంటుంది, కానీ మన చుట్టుపక్కల ఉన్న మరాఠీ కొంకణి రైటింగ్స్ మీద మనకు అవగాహన ఉంటుంది. సో దానికి ద బెస్ట్ రైడింగ్ అని చెప్తానండి ఇది. సో ఇంకా మనం 1960s హైదరాబాద్ విషయాల్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ చదవాలి. ఇది ట్రైలజీ అని చెప్తారు. సో దీని ముందు ఇంకో 2 బుక్స్ ఉన్నాయి, ఇది చదవాలి. ఆ 16 ఏళ్ల పిల్లోడు హైదరాబాద్కి వచ్చి ఆ 1960s తర్వాత తను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఒడిదొడుకుల నుంచి బయటకు వచ్చాడు, ఇలా మోసాలు ఎలా తెలుసుకున్నాడు, బతకడం ఎలా నేర్చుకున్నాడు అనేది ఇది బుక్. ఎర్రమల్లెలు అనే మంచి బుక్ రాసిన రోజా గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్. అసలు ఈ ఎర్రమల్లెలు అనే బుక్ ఎందుకు చదవాలి? ఎందుకంటే జనరల్గా మల్లెలు అనగానే మీకు ఏ కలర్ గుర్తొస్తుంది? వైట్ అని గుర్తొస్తుంది. బట్ ఇది ఎర్ర మల్లెలు అని నేను చెప్పాను కదా. సో ఎర్రగా ఎందుకు మారాయి, తెల్లగా ఉన్న మల్లెలు ఎర్రగా ఎందుకు మారాయి అని తెలుసుకోవాలంటే ఈ నవల ఖచ్చితంగా చదవాలి మీరు. ఓకే, మీరు రాయడానికి ఎన్ని డేస్ పట్టింది ఇది? జనరల్గా అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను 6 months నుంచి కలెక్ట్ చేశాను. బట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15 daysలో కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, మంచిగా వెళ్తున్నాయి, రెస్పాన్స్ బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగుంది రెస్పాన్స్. నల్గొండ కథలు అనే రాసిన రైటర్ మనతో ఉన్నారు. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? నా పేరు మల్లికార్జున్ అండి. మీరు రాసిన బుక్ గురించి చెప్పండి మాకు. ఎందుకు ఆ బుక్ కొనాలో చెప్పండి. ఎందుకు కొనాలని నేను చెప్పలేను, కానీ నేను ఇందులో నల్గొండ కథలో నేను మా ఊరి గురించి, మా అమ్మ గురించి, మా నాన్న గురించి రాసుకున్నాను. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, అంటే మన బాల్యం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో నేను నా బాల్యం గురించి ఆలోచించినప్పుడు నా బాల్యంలో ఉన్నదంతా మా అమ్మ, మా నాన్న. సో నేను నా బాల్యం గురించి, మా ఊరి గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పిన కథలని నల్గొండ కథలు. సో వీటికి అంటే ఈ పుస్తకం చదివిన చాలామంది మాకు బాల్యం గుర్తొచ్చిందని, మా ఊరు గుర్తొచ్చిందని, వెళ్ళాలనిపించిందని అండ్ మా నల్గొండకు రావాలనిపించిందని చాలామంది అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటా నేను తీసుకున్నాను. ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఈ ఇయర్ బుక్ ఫేర్? ఈ బుక్ ఫేర్ చాలా బాగుందండి. మేము అంటే మాకు అజు పబ్లికేషన్స్ అనే ఒక ప్రచురణ సంస్థ కూడా ఉంది. అండ్ మేము ప్రచురించిన ఒక పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీలు 1,00,000 కాపీలు దాటేసి అమ్ముడైంది. దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే తెలుగు సాహిత్యం మళ్ళీ కొత్త వైభవాన్ని ఈ తెలుగు సాహిత్యానికి కొత్త వైభవం వచ్చిందని మాకు అనిపిస్తుంది. అండ్ చాలామంది ఇష్టంగా పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్ళు, అంటే ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా పట్టుకున్న వాళ్ళు మాకు పుస్తకం కావాలని వెతుకొని రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల గారు, మీ బుక్ గురించి మాకు చెప్తారా? షూర్. నేను ఇంగ్లీష్లో ఇండియాస్ బ్రేవ్ హార్ట్స్ అని చెప్పి సతీష్ దువా గారు రాసిన బుక్ని తెలుగులో భారత సైనికుల వీరగాథలుగా అనువదించాను.
సో ఇందులో మన ఆర్మీ వాళ్ళ లైఫ్ ఉంటుంది. మనకి ఒక సైనికుడు గురించి, వాళ్ళ సైనికుడు యుద్ధంలో చనిపోయాడు, పోరాడారు మాత్రమే తెలుస్తుంది. అది కాకుండా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ సైనికుడు చనిపోతే ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు చేరవేస్తారు ఎలా తెలుస్తుంది, ఆ తర్వాత ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు. దీంతోపాటు మనకు తెలియని ఎన్నో విషయాలు, ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ గురించి మనకి ఏవి తెలియని చాలా విషయాలు ఇందులో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో కొంతమంది గొప్ప గొప్ప కెప్టెన్స్ అండ్ గొప్ప గొప్ప మేజర్ల గురించి కూడా మనం ఇందులో తెలుసుకోగలుగుతాం.